సెక్యులరిజం అసలైన నిర్వచనం ఏంది, సెక్యులరిజం పదం ఎక్కడ పుట్టుకొచ్చింది, మన భారతదేశానికి ఎలా వచ్చింది, మన రాజ్యాంగంలో ఈ సెక్యులరిజం పదాన్ని పొందుపరిచింది ఎవరనేటువంటి పూర్తి విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి సెక్యులరిజం పదానికి భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు. యూరోప్ దేశంలో ఉద్భవించినటువంటి పదం సెక్యులరిజం. అక్కడ ఉన్నటువంటి చర్చికి, రాజ్యానికి అంటే ప్రభుత్వానికి, మతపరమైనటువంటి చర్చికి వచ్చినటువంటి తలెత్తినటువంటి విభేదాల మధ్య ఈ సెక్యులరిజం అనే పదం పుట్టుకొచ్చింది. అక్కడ పుట్టుకొచ్చినటువంటి ఈ పదం రాను రాను భారతదేశానికి ప్రవేశించింది. రాజ్యాంగం మన భారత రాజ్యాంగం యొక్క ముందు మాట అంటే ప్రవేశికలో ఈ సెక్యులరిజం, సోషలిజం అనే పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టడం, దాంట్లో ఉంచడం జరిగింది. అయితే ఈ సెక్యులరిజం అనే పదానికి సంబంధించినటువంటిది చర్చ రాజ్యాంగం రూపొందిస్తున్నప్పుడే వచ్చింది. అక్కడ రాజ్యాంగ రూపకల్పనలో ఒకరైనటువంటి కేటీ షా గారు ఈ సోషలిజం,